ఎన్టీఆర్ బయోపిక్ నందమూరి బాలకృష్ణ తీస్తానని ప్రకటించినప్పుడు దర్శకుడిగా తేజాను అనుకున్న సంగతి తెలిసిందే. కొంత కథా చర్చల అనంతరం తేజ దర్శకుడిగా సినిమా షూటింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది కూడా. ఆ వేడుకకు సినీ లోకమంతా తరలివచ్చింది. కానీ ఉన్నపళంగా ఎందుకో తేజాను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు. లేదు తానే ఈ భారం మోయలేనని తేజాయే తప్పుకున్నాడని బాలయ్య టీం చెప్పుకొచ్చింది. మొత్తానికి క్రిష్ దర్శకత్వంలో మళ్లీ ప్రాజెక్టు కదిలింది. గతంలో క్రిష్ తీసిన చిత్రాల ఆధారంగా ఈ సినిమా చాలా బాగా వస్తుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా అన్ని హంగులు ఉన్నా ఎన్టీఆర్ బయోపిక్ అటర్ ఫ్లాప్ అయింది. సెకండ్ పార్ట్ మహానాయకుడు అయితే బాలయ్య హిస్టరీలోనే అత్యంత చెత్త వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది కూడా. ఈ సమయంలో తేజ తీసుకున్న నిర్ణయంపై చర్చ మొదలైంది. కథను ఇష్టం వచ్చినట్టు మార్చడమే ఈ రెండు సినిమాల పరాజయానికి కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి అడ్డగోలు మార్పులకు తేజ తలగొకపోవడం వల్లే అతన్ని తప్పించాలని ఇప్పుడు భావిస్తున్నారు. మొత్తానికి తేజ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించుకుని మంచి పనే చేశాడని ఆయన శ్రేయోభిలాషులు అంటున్నారు. పాపం క్రిష్ మాత్రం ఇరుక్కుపోయాడని సానుభూతి తెలుపుతున్నారు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.